హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ దిల్లు. ప్రజెంట్ నెల్లూరులో ఎండలు బాగా విపరీతంగా భగభగా మండుతున్నాయి. ఈ ఎండల్లో మన బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చేది జిగర్తాండా. అసలు ఈ జిగర్తాండా అంటే ఏంటి, దీని మేకింగ్ ఎలాగుంటుంది, అసలు దీని యూజెస్ ఏంటో ఇప్పుడు మన మధురై రాయల్ జిగర్తాండా ఓనర్ మనతో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. రండి. మధురై రాయల్ జిగర్తాండా ఓనర్ ఇప్పుడు మనతో ఉన్నారు, ఆయన మేకింగ్ చేస్తున్నారు. అసలు మేకింగ్ ప్రాసెస్ ఎలా చేస్తారో అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే, చెప్పండి మేకింగ్ ఎలా చేస్తున్నారు? మేకింగ్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే పాలు కాస్తూ ఉన్నాం. ఉదయం 9:30కి పెట్టాము, ఇప్పుడు వచ్చి టైం 12:30 అవుతుంది, జరుగుతూ ఉంది. ఇది వచ్చి సాయంత్రం 5 దాకా పాలు మేకింగ్ జరుగుతుంది. ఇది పాలు కాసిన తర్వాత అంటే దీని క్వాంటిటీ సగం కన్నా తగ్గిపోతుంది. అంటే ఒరిజినల్ పాలు టిపోన్ నుంచి వస్తుంది. సాయంత్రం 5 దాకా ఈ పాలు కాస్తాం. అది తీసిన తర్వాత మనకి బాసుంది తీస్తాం, అంటే పాలు మేకడిని తీస్తాం అనమాట. తీసిన తర్వాత బాసుంది ప్రాసెస్ గంట సేపు నడుస్తుంటుంది. తర్వాత ఇది వచ్చి దీనిలో వచ్చి జిగరదండ తాగడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, ఒకటి పొట్టకి సంబంధించింది వచ్చి ఉంటాయి కదా, మోషన్స్ ఫ్రీ అవ్వడం ఇట్లానే ఉంటుంది. తర్వాత ఎండకి సంబంధించి వచ్చి వడదెబ్బ కొట్టకుండా ఉంటుంది దీనివల్ల. అంటే నన్నారి బాదం గమ్ము అవి దీనిలో యాడ్ చేస్తాం కాబట్టి బాడీని కూల్ చేస్తుంది. తర్వాత వచ్చి ఆకలిని కూడా కంట్రోల్ చేస్తుంది అన్నమాట. తర్వాత దీనికి చాలా బాడీకి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే మనకి నెల్లూరులో ఎండ ఎక్కువ ఉంటుంది. ఈ ఎండకి సరిపోయే డ్రింక్ అంటే మనం ఎక్కువ మన అనేది బాదం కీర అంటాం. దాని తర్వాత వచ్చి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి 1 సంవత్సరం అయింది మేము పెట్టి, ఇది 2వ సంవత్సరం నడుస్తుంది. జిగరదండానే అంటే జిగరదండానే బాగుంటుంది, కానీ తెలవక చాలామంది వేరే వేరే కూల్ డ్రింక్స్ కానీ తాగడం అట్లాంటివి ఉంటాయన్నమాట. దానికి బదులుగా ఇవి తాగితే ఈ ఎండకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నారు, మనకి చెమట ఉంది, కారుతా ఉంది. కారుతా ఉంటే మనకి డీహైడ్రేషన్ అయిపోతాం. అట్లాంటి దానికంటే జిగరదండ తాగితే చాలా బాగుంటుంది. పోషకాన్ని ఇస్తుంది ఒకటి, బాడీని కూల్ చేస్తుంది ఒకటి, అంటే నీళ్లు తాగేది కూడా తగ్గిస్తుంది అన్నమాట. అంటే బాడీకి కావాల్సిన వాటర్ని సప్లైని ఇదే చేస్తుంది. అందువల్ల చాలా బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ఇది ప్రాసెస్ వచ్చి ఈరోజు వచ్చి ఇవి పాలు కాస్తున్నాం, ఇంకా పాసింది చేస్తాం. రేపు వచ్చి నన్నారి చేస్తాం. నన్నారి అంటే నన్నారి వేరేసి అది కూడా ఉదయం నుంచి ఈవినింగ్ దాకా చేస్తాం. ఒక్కొక్కటి ఒక రోజు ప్రాసెస్ పడుతుంది. చాలా బాగుంటుంది. ఇది చేయడం కష్టం. ఇది అంటే ప్రజలు చాలా సద్వినియోగపరుచుకోవాలని కోరుతున్నాం. ఇప్పుడు ఇది మీరు ప్రాసెస్ చేస్తున్నారు కదన్నా, పాలు అదన్నీ వేసి, ఇప్పుడు ఈ పాలలో ఏమేమి వేశారు, లేకుంటే ఫ్రెషా లేకపోతే ఎలా? ఫ్రెష్ పాలు మీకు చూస్తుంటారు, టిప్పో పాలే మనకి ఫ్రెష్ రైతు గారి నుంచి ఉదయం తీసుకుని మనకి 9:30కి మనకి చేరుతాయి. 6-7 గంటలకు తీసుకున్న పాలు 9:30కి మనకి చేరుతాయి. పాలు రాగానే మేము స్టార్ట్ చేస్తాం, పాలు ప్రాసెస్ చేస్తాం. ఇది అంటే దాదాపు 100 లీటర్ అంటే ఇప్పుడు 120 లీటర్ వచ్చింది 2 దబర్లో. ఇది వచ్చి 40 లీటర్ వచ్చేదాకా కాస్తూ ఉంటాం అనమాట. కాసిన తర్వాత ప్రాసెస్ అంటే 9:30 నుంచి 5 దాకా మేము చేస్తాం ఈ పాలు ప్రాసెస్ వరకు. తర్వాత బాసుంది ప్రాసెస్ 1 అవర్ పడుతుంది, అది చేస్తాం. అది అయిపోయిన తర్వాత మెటీరియల్ ఉంటుంది అనమాట. ఎసెన్స్ అట్లాంటిది ఏం వాడడం. ప్యూర్ కలర్స్ కూడా ప్యూర్గానే ఉంటుంది. తర్వాత దీనిలో వచ్చి ఎక్కువ ఆవు పాలు, బర్రె పాలు, ఎక్కువ శాతం ఆవు పాలు ఉంటుంది, కొద్ది శాతం బర్రె పాలు ఉంటాయి అనమాట. అందువల్ల న్యాచురల్గా వేస్తేనే ఈ కలర్స్, ఫుడ్ కలర్స్ ఏం వాడము. బాగుంటుంది. మీరు చూడండి, కోల్డ్ షేప్లో ఉంటుంది, మన ఇంట్లో కాసిన అట్టే ఉంటుంది. చూడండి, అంటే కోల్డ్ షేప్లో అట్టే కనిపిస్తుంది మీకు పాలు. ఎట్లాంటి కలర్స్ కానీ ఏం వాడేది ఏం ఉండదు. మీకు తెలుసు, కాసేటప్పుడు ఏమైనా కెమికల్ వేస్తే పాలు చెడిపోతాయి. ప్యూర్ టిప్పా పాలే, దీనిలో కెమికల్స్ వాడేది ఏం ఉండదు అన్నమాట. జిగర్తాండా షాప్ ఎగ్జాక్ట్ లొకేషన్ చెప్తారు, విందాం. రాయల్ జిగర్తాండా షాప్ వచ్చి మనం పూలవం బ్యాక్ సైడు మధుర స్వీట్స్, అలకే స్వీట్స్ మధ్యలో రాయల్ జిగర్తాండా అని మెన్షన్ చేసి ఉంటుంది. అక్కడే మనం షాప్ పెట్టి కూడా 1 ఇయర్ పూర్తయింది. ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ అన్నీ మెయింటైన్ చేస్తున్నాం, కెమికల్స్ లేకుండా వేస్తున్నాం. ఫస్ట్ రోజు తాగిన కస్టమర్ ఈరోజు కూడా వస్తున్నారు మా కాడికి. వాళ్ళు వచ్చి ఏమైనా మేమే అడుగుతున్నాం, మెన్షన్ చేస్తున్నాం, ఏమైనా మా దాంట్లో ఏమైనా
లోటుపాట్లు ఉంటే మేమే చదువుకున్నాం. కస్టమర్ని అడిగి వాళ్ళు ఏం చెప్తారో దాని ప్రకారం మేము చేస్తున్నాం. వచ్చి ఒకసారి టేస్ట్ చేయాల్సిందే కోరుకుంటున్నాం. సో చూశారు కదా, కల్తీ లేని జిగర్ తాండా కోసం మన పూలే బొమ్మ దగ్గర ఉన్న మధురై రాయల్ జిగర్ తాండాకి వచ్చేసేయండి.